హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. మామిడికాయతో రకరకాల ఆవకాయలు పెట్టాం కదండి. మామిడికాయ చికెన్ ఆవకాయని ఎప్పుడన్నా పెట్టారా? పెట్టకపోతే ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మొదటి ముద్దలో ఇలా కలుపుకొని తిన్నారంటే ఎంత బాగుంటుందోనండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్గా ఈజీగా వన్ పాట్ రెసిపీలా చూపిస్తాను. మామిడికాయలు అయ్యేలోగా మీరు కూడా చక్కగా ఇలా ట్రై చేయండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని గరం మసాలాని యాడ్ చేసుకోండి. 10 వరకు లవంగాలు, యాలకులు, చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. మామిడికాయ వేస్తున్నాను కాబట్టి దీంట్లోకి నేను ఆవాలు, కొంచెం మెంతులు, అవి హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకుని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వేగించుకోవాలండి. బాగా వేగి చక్కటి సువాసన వస్తుంది. అలా రాగానే స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీలైనంత వరకు మెత్తని పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈసారి సేమ్ ప్యాన్లోనే నేను ఈరోజు 1/2 kg వరకు బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి. బోన్స్తో తీసుకున్నా కూడా పర్వాలేదు, బోన్లెస్ అయితే నాకు బాగా నచ్చుతుంది, అలా ట్రై చేశాను. ఈసారి దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్, రుచికి సరిపడే అంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ వరకు కారం, కొంచెం పసుపు వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా 2 minutes కలుపుకొని మూత పెట్టారంటే వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్ మొత్తం రిడ్యూస్ అయ్యేంత వరకు స్లోగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోయి దీంట్లోంచి మనం ఆల్రెడీ వేసుకున్నాం కదండి ఆయిల్, ఆ ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ ఆవకాయలోని ఇంకొక వేరియేషన్ని మీకు మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఆ లింక్ని కూడా కింద ఇస్తాను, పైన ఐకార్డ్స్లో ఇస్తాను, చూడండి. చూసారు కదా, చక్కగా ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి దగ్గరికి అయిన తర్వాత ఈసారి దీంట్లోని 3/4 కప్పు వరకు ఆయిల్, అంటే కప్పు కొలతతో అయితే ఆల్మోస్ట్ మీకు 200 grams వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఈ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ముక్కలు బాగా వేగిన తర్వాత మాత్రమే ఒక 4 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ముక్క బాగా వేగకపోతే ఆవకాయ అనేది పాడైపోతుంది. అలా అని గట్టిగా వేగించేసుకున్నారనుకోండి, రాళ్ళులా ఉంటాయండి అచ్చంగానే. సో అలా చేసుకోవద్దు. ఇలా బాగా వేగి అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని రెడీ చేసుకున్న మసాలాని, ఉప్పు, పసుపు, కారాన్ని కూడా వేసుకోవాలి. మసాలా పౌడర్ ఎంత క్వాంటిటీ వస్తుందో అంత క్వాంటిటీనే కారం వేయండి. సుమారుగా ఒక 4 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీంట్లోకి రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుమును వేసుకోవాలండి. గ్రేటర్ ఉంటుంది కదండి, దాంతో ఫైన్గా గ్రేట్ చేసి వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇలా తురుముగా నచ్చింది ముక్కల కన్నాని, అందుకని ఇలా ట్రై చేశాను. ఇలా వేసుకొని ఒక 3 to 4 hours పాటు అలా వదిలేయండి. అప్పుడు చక్కగా వేడి అన్నంలో సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఉప్పుని చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ముందు వేసుకున్న తర్వాత కూడా వేసుకుంటేనే ఈ గ్రేవీ వస్తుంది కదా, దానికి సరిపోతుంది. ఇలా చక్కగా కలుపుకొని తిన్నారంటే, ఏదైనా నాన్ వెజ్ తినాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి రెడీగా ఉందంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో అయితే 3 to 4 months స్టోర్ చేసుకోవచ్చు.